హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్. మనం ఈరోజు బ్లౌజ్ అండి, ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ అయితే ఇచ్చారు మనకి. ఆది బ్లౌజ్ని బేస్ చేసుకొని మెజర్మెంట్స్ అనేది టేప్తో మనం ఎలా మెజర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, లైనింగ్ అనేది ఈ విధంగా పరుచుకున్నాను. ముందుగా మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో దానిలో ముందు మెజర్మెంట్స్ అనేవి మనం ముందు ఎలా చూసుకోవాలనేది క్లారిటీగా మీకైతే చూపిస్తాను. చూడండి, ఇక్కడ లైనింగ్ అనేది 80 పాయింట్లు బిట్ అయితే నేను ఇలా పరుచుకున్నాను. కోరంచులు అనేది ఆపోజిట్ లాగా ఉండేలాగా, ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా నేనైతే ఈ విధంగా పరుచుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, బిగినర్స్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే నేను ఏ విధంగా మెజర్మెంట్స్ తీసుకుంటున్నానో, కటింగ్ ఏ విధంగా చేస్తున్నాను అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి ఇచ్చిన ఆది బ్లౌజు. ఈ ఆది బ్లౌజ్ని బేస్ చేసుకొని మనం కటింగ్ అనేది చేయాలి. చూడండి, ఆది బ్లౌజులు మెజర్మెంట్స్ అనేవి మనం ఎలా తీసుకోవాలి, టేప్ మెజర్మెంట్స్ అనేవి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇలా మెజర్ చేసుకోవాలి. ఖచ్చితంగా నెక్ రౌండ్ కింద దగ్గర ఇలా పట్టుకుంటే మనకి 18 అయితే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగనమాట. దీన్ని డబల్ ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి టేప్ని మనం. అలా చూసుకున్నప్పుడు మనకి బ్లౌజ్ చెస్ట్ అనేది తెలిసిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, మనకి ఇది 19 ఉందన్నమాట. చెస్ట్ 18 కాదు, 19 దాకా ఉంది. సో ఇది 38 సైజ్ బ్లౌజ్ అనమాట. చెస్ట్ అనేది 38 సైజు. ఈ విధంగా మనం ఈ బ్లౌజ్ ఏ సైజ్ బ్లౌజ్ అనేది మనం మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మెజర్మెంట్స్ అనేది చూసుకుంటే మనం ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మెజర్మెంట్స్ బేస్ చేసుకొని ఇది 38 చెస్ట్ కాబట్టి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కిందే వస్తుంది మనకి. ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలో నేను చూస్తాను. ముందు వచ్చేసి ఇలా బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా పరుచుకుంటే, బ్యాక్ పార్ట్లో మనం ముందు బ్యాక్ డాట్ ఉంది కదా, షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ డాట్ పొడవు అనేది ఇలా చూసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి 14 ఉంది. ఖర్చులతో కూడా మనం 15 అనేది మార్క్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం అనమాట. పైన ఒక 1/2 ఇంచ్, కింద ఒక 1/2 ఇంచ్ ఖర్చు అయితే ఉంటుంది మనకి. ఆల్రెడీ కింద ఖర్చు నేను వదిలేసాను కాబట్టి 14.5 అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే గీసేసుకోవాలి. ఫస్ట్ స్కేల్తో మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో అదే విధంగా ఒక లైన్ అయితే గీసేస్తున్నాను. సో ఇదనమాట. ఇలా మనం మార్క్ చేసుకుంటే బ్లౌజ్ ఈజీగా పొడవు అనేది మనకి మెన్షన్ చేసుకోవచ్చు. ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి ఆ విధంగా మనం మార్క్ చేసుకుంటే. చూడండి, షోల్డర్ వచ్చేసి నేను 6 తీసుకున్నాను. ఈ సైజు బ్లౌజ్ వాళ్ళకి 6 తీసుకోవచ్చు. అలాగే చంక డౌన్ కూడా 6 తీసుకుంటున్నాను. ఎక్కువ తక్కువలు వచ్చినా మనం చంక ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి ఫ్రెండ్స్. అలా మ్యాచ్ అయిందా లేదా అనేది ఎలా మ్యాచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇక్కడ చంక ఆమ్ రౌండ్ అనేది మెయిన్ బ్లౌజ్ కటింగ్లో. చూడండి, ఇక్కడికైతే నేను 6 డౌన్ అయితే ఇచ్చాను. చంక డౌన్ అనేది 6 ఇచ్చాను. అలాగే షోల్డర్ కూడా 6 తీసుకున్నాను. ఇక్కడ వచ్చి 1.5కి మార్క్ చేసుకుంటున్నాను. 1.5కి నేను ఇలాగా చంక ఆమ్ రౌండ్ అనేది ఇలా మెజర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనకి స్టిచ్ అనేది ఇక్కడికి వస్తుందన్నమాట. సో ఇక్కడికి మనం చూసుకోవాలి, కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడికి రావాలి. ఇప్పుడు చంక ఆమ్ రౌండ్ అనేది నేను మెజర్ చేసుకుంటున్నాను. చూడండి, సో మనకు కరెక్ట్గా ఇక్కడికి మ్యాచింగ్ అనేది అవ్వాలన్నమాట. కరెక్ట్గా మ్యాచ్ అయింది మనకి పర్ఫెక్ట్గా. అలాగే సైడ్ జాయింట్ కూడా చూడండి, ఆది బ్లౌజ్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది. మనం ఎప్పుడైనా ఇలా చంక రౌండ్ మన ఆది బ్లౌజ్లో నుంచి చంక ఆమ్ రౌండ్ ఎంత ఉందో మెజర్ చేసుకొని చూసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందంటే మనకి కరెక్ట్గా వచ్చినట్టు. నేను ఇందాక ఎలాగైతే చూసుకున్నానో అదే విధంగా మీరు చూసుకోవాలి. ఇది వచ్చేసి ఆది బ్లౌజ్లో నెక్ ఎలా ఉందో అదే విధంగా వాళ్ళు అడిగారు. సో అందుకని చెప్పి నేను రౌండ్ షేప్ కూడా సేమ్ ఆది బ్లౌజ్లో ఏ విధంగా ఉందో, ఎంత వెడల్పులో వాళ్ళైతే రౌండ్ షేప్ అనేది ఇచ్చారో అదే మెజర్మెంట్స్ తోటి నేను నెక్ రౌండ్ షేప్ అనేది మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ పరిచి నీట్గా అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకొని రౌండ్ షేప్ అనేది ఇస్తున్నాను. ఇది పూర్తిగా మీకు ఆప్షనల్ ఫ్రెండ్స్. మీరైతే
ఆది బ్లౌజ్ని బేస్ చేసుకొని చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనకి బ్లౌజ్ ఇచ్చినప్పుడు మెయిన్గా మనకి ఆది బ్లౌజ్ ఎలా ఉందో నెక్ రౌండ్ షేప్ అదే విధంగా కావాలని అడిగారు కాబట్టి నేను ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. లేదంటే మనం ముందుగా బాక్స్ అనేది రెడీ చేసుకొని నెక్ రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా నేను బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ అనేది చేసేసాను. చాలా సింపుల్గా ఈజీగా బ్యాక్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది. చూడండి నెక్ ఒకసారి ఎంత తీసుకున్నాను అనేది మీకు మెజర్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్తో చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే ఈ వీడియోని ఇంక మరి కొంతమందికి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో బ్యాక్ పార్ట్ అనేది మనకి ఈ విధంగా రెడీ అయిపోయిందనమాట. చూడండి ఇక్కడ బ్యాక్ డాట్ కోసం నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి బ్యాక్ డాట్ అనేది వస్తుంది. ఇది బ్యాక్ డాట్. ఇప్పుడు సైడ్ జాయింట్ వైపు ఒక 1/2 ఇంచ్ కటింగ్ అనేది చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసుకోవడం వల్ల సైడ్ జాయింట్ నీట్గా వస్తుంది. ముడతలు రాకుండా వెనక బ్యాక్ పార్ట్ అనేది ఎత్తి పెట్టకుండా నీట్గా ఉంటుంది. ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. హ్యాండ్స్ కోసం ఇలా 4 ఫోల్డింగ్ వేసుకొని ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇది ఒక 1/2 ఇంచ్ ఉంటుంది. ఇది నేను లైనింగ్ మనం తిరగేసుకుంటాం కదా దాని గురించి ఇలా హ్యాండ్స్ కోసం అనేది మార్క్ చేసుకున్నాను. అలాగే ఆది బ్లౌజ్లో వాళ్ళు ఏ విధంగా అయితే హ్యాండ్స్ అనేవి ఉన్నాయో అదే విధంగా అంత పొడవు అయితే కావాలన్నారు కాబట్టి ఆది బ్లౌజ్ను మెజర్ చేసుకుంటూ హ్యాండ్స్ కటింగ్ అనేది చేస్తున్నాను. చూడండి ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు పర్ఫెక్ట్ కటింగ్ అనేది మనకు వస్తుంది. హ్యాండ్స్ చాలా ఈజీగా సింపుల్గా కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకోవాలి టేప్ తోటి. ఈ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి ఎవరికైనా సరే 3.5 పెట్టి తీసుకుంటే సరిపోతుంది. సో ఇది 3.5 ఉంది కాబట్టి కరెక్ట్గానే ఉంది. కొంచెం పైకి అనేది పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. ఇక్కడ చూడండి ఇక్కడికి 3.5 ఉందన్నమాట ఖర్చు కాకుండా. సో అందుకని చెప్పేసి మనం ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ తీసుకొని ఇక్కడి నుంచి కర్వ్ షేప్ అనేది నేను డ్రా చేస్తున్నాను. అంతే హ్యాండ్స్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే. హ్యాండ్ డౌన్ కూడా మనకు కరెక్ట్గా సరిపోయింది. 3.5 ఉంది. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఈ సైజు వాళ్ళకి ఇది 38 సైజు. ఈ సైజు వాళ్ళకి 3.5 తీసుకుంటే సరిపోతుంది. సో హ్యాండ్స్ అనేవి ఇలా రెడీ అయిపోయి హ్యాండ్స్కి సైడ్ జాయింట్ అనేది పడుతుంది. అది ఎలా వేయాలనేది మీకు స్టిచ్చింగ్ వీడియోలో అయితే నేను ప్రీవియస్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఒకసారి మీకు యూజ్ అవుతుంది చెక్అవుట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేసుకున్నాను. దానికోసం నేను బ్యాక్ పార్ట్ని ఒక 2 ఇంచులు ఇలా ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. ఎవరికైనా సరే ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ నుంచి ఒక 2 ఇంచెస్ లెస్ చేస్తే వచ్చే పొడవు మనకు ఫ్రంట్ పార్ట్ పొడవుకైనా సరిపోతుంది. ఇది ఖచ్చితంగా ఎవరికైనా యూజ్ అవుతుంది. మ్యాక్సిమం 90% అందరికీ యూజ్ అయ్యే మెథడ్ ఇది. నేను ఫాలో అవుతున్న మెథడ్. మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మన దగ్గర ఆది బ్లౌజ్ లేకపోయినా బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ చేస్తున్న ఈ మెథడ్ అనేది పర్ఫెక్ట్గా ఫాలో అవుతే నీట్గా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి బ్యాక్ పార్ట్ అనేది ఇలా పరుచుకొని నేను చుట్టూ అవుట్లైన్ అనేది గీసేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా అవుట్లైన్ అనేది మనం నీట్గా ఇచ్చేయాలి. చిన్న చిన్న మార్పులతోటి ఫ్రంట్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ పొడవు కింద వచ్చేసి ఒక 2 ఇంచెస్ ఫోల్డ్ చేశాను కదా కరెక్ట్గా చూడండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ నుంచి కూడా మీకు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది మెజర్ చేసి చూపిస్తాను. కరెక్ట్గా మనం తీసుకున్న దానికి సరిపోతుందా లేదా అనేది మీకు ఇక్కడ అర్థమైపోతుంది. నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఉజ్జాయింపుగా ఇలా గీసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆది బ్లౌజ్ని బేస్ చేసుకొని మనం చిన్న చిన్న కరెక్షన్స్ అనేవి చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లోనే ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్లో ఉక్సుల వైపు తీసుకొని నెక్ అనేది ఇలా చూసుకోవాలి. చూడండి స్క్వేర్ నెక్ అనమాట ఇక్కడికి. సో నేనైతే రౌండ్ నెక్ అనేది డ్రా చేశాను కానీ ఈ ఆది బ్లౌజ్ స్క్వేర్ నెక్. సో నీట్గా ఇలాగా నెక్ అనేది మనం డ్రా చేసుకోవడమే.
ఇలా పెట్టుకుంటే మనకు కరెక్ట్గా సరిపోవాలి. ఇప్పుడు 4 ఉక్సుల దగ్గరికి నేను ఉక్సులు కాజా పొడవు పట్టీ కోసం మార్క్ చేసుకున్నాను. ఏ బ్లౌజ్కైనా మనకి ఒక 4 ఉక్సులు అనేది మార్క్ చేసుకుంటే సరిపోతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది నేను ఫాలో అవుతున్న మెథడు. నచ్చితే మీరు ఫాలో అవ్వండి. చాలా పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మెయిన్గా మనం చూసుకోవాల్సింది మెయిన్ డాట్ పొడవు అన్నమాట. చూడండి, ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ పొడవు అనేది ఇలా మెజర్ చేసుకుంటున్నాను. చూడండి, పైనుంచి డాట్ పొడవు వరకు పట్టుకుంటే కరెక్ట్గా మనకి సరిపోయింది. సో ఇక్కడికి వచ్చిందనమాట. చిన్న చిన్న మార్పులు అనేది అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు ఫ్రెండ్స్. చూడండి, ఒక పావు ఇంచు తగ్గింది మనకి. అది మన ఖర్చులో పోతుందనమాట. కరెక్ట్గా మనం 2 ఇంచెస్ అనేది మెజర్ చేసి తీసుకుంటే కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది సరిపోతుంది. బ్యాక్ పార్ట్లో నుంచి ఒక 2 ఇంచెస్ లెస్ చేస్తే మనకు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది వచ్చేస్తుంది అనమాట. సో టోటల్గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను కటింగ్ అనేది చేసుకుంటున్నాను. మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది నేను నీట్గా ఇక్కడ తీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో జాయింట్స్ అనేవి పడతాయి. ఈ లైనింగ్ పీస్ అనేది మనకి సరిపోలేదు. ఇది 80 పాయింట్లు లైనింగ్ పీసు. సో ఈ సైజు వాళ్ళకి అతుకులు అనేవి పడతాయి ఫ్రెండ్స్. అది కూడా ఎలా వేయాలనేది చెప్తాను చూడండి. సో ఇలా ఉందన్నమాట. దీనికైతే మనం ఒక పీస్ అయితే జాయింట్ అనేది చేసుకోవాలి. జాయింట్ కూడా మనం ఇట్లా మిగిలిన క్లాత్ అనేది ఇలా పెట్టేసుకొని జాయింట్ అనేది వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు అనేవి కొంతమందికి బ్లౌజ్ లైనింగ్ అనేది సరిపోనప్పుడు మనం అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. అవి కూడా మనం చిన్నగా ఇలా అడ్జస్ట్మెంట్లు అనేవి చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా జాయింట్లు వేయడం అనేది కొంచెం రిస్క్తో కూడుకున్న పనే, కానీ మనకు చిన్న చిన్న టిప్స్ అనేవి తెలిస్తే నీట్గా పర్ఫెక్ట్గా అయితే వేసుకోవచ్చు. ఇలా జాయింట్ ఎలా వేయాలనేది కూడా నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్చింగ్ వీడియో లైవ్లో అయితే పెట్టాను నేను. కటింగ్ వీడియో పెట్టడానికి నాకు కొంచెం టైం పట్టింది. మీకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే మన ఛానల్లో లైవ్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి చెక్అవుట్ చేయండి. ఆల్రెడీ స్టిచ్చింగ్ వీడియో నేను అప్లోడ్ చేశాను. ఈ బ్లౌజ్ చాలా నీట్గా ఫినిషింగ్గా ఇన్విజిబుల్ పైపింగ్ అయితే నేను వేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేశాను. చాలా అంటే చాలా బాగా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. ఒకసారి మీరు చూడండి ఈ వీడియోని. కటింగ్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను, ఆల్రెడీ లైవ్లో అయితే పెట్టాను ఫ్రెండ్స్. సో టోటల్గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో మనం షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కూడా మనం ఆది బ్లౌజ్ నుంచి ఎలా తీసుకోవాలి ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. ఆది బ్లౌజ్ బేస్ చేసుకొని మనం ఏం మార్పులు అనేది ఏం చేయలేదు. సేమ్ ఆది బ్లౌజ్ వాళ్ళు ఎలా ఇచ్చారో అలాగే కటింగ్ అయితే చేస్తున్నాను. కాకపోతే కొన్ని టేప్ మెజర్మెంట్స్తో ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, మెయిన్ బ్లౌజ్ అనేది ఎక్కడ యూజ్ చేయాలనేది ఈ బ్లౌజ్ కటింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూడండి, ఇది కాజా వైపు పట్టి అనమాట. షేప్ పట్టి నేను ఇలా పట్టుకొని ముందుగా పొడవు అనేది మార్క్ చేసుకుంటున్నాను. సో ఇలా వచ్చిందనమాట. మనకి పెద్ద మార్పులు అనేవి లేదు. మనకు ఆది బ్లౌజ్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే నేను మార్క్ చేసుకొని షేప్ పట్టి అనేది తీసేసుకున్నాను. మీకు ఇంకా క్లియర్గా అయితే కావాలంటే నా ప్రీవియస్ వీడియోలో అయితే నేను క్లారిటీగా పెట్టాను ఫ్రెండ్స్. షేప్ పట్టి కటింగ్ అనేది ఒకసారి కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. అలాగే రెండో షేప్ పట్టి కూడా మనం ఇలా కటింగ్ చేసుకోవాలి. ఈ మిగిలిన క్లాత్లు కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని రెండోది కూడా ఇలా తీసేసుకోవడమే. చాలా సింపుల్గా అండ్ ఈజీగా 10 నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ అనేది మనం చేసుకోవచ్చు. చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. నా మెథడ్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇప్పుడు మన శారీలో బ్లౌజ్ పీస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కటింగ్ అయితే చేసుకుందాం. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ పీస్ ఉంది కదా, అవైతే మనం ఈ శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా మనం బ్లౌజ్ పీస్ అనేది సపరేట్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కటింగ్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్.
10 నిమిషాలు కనుక ఈ వీడియో కేటాయించి మీరు చూడగలిగితే మీ బ్లౌజెస్ అనేవి మీరే నీట్గా ఇంట్లో స్టిచ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ మెథడ్స్ అనేవి నేనైతే నా ప్రీవియస్ వీడియోలో ఇంకా చాలా క్లారిటీగా బ్లౌజ్ కటింగ్స్ అనేవి ఉన్నాయి. ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్స్, అలాగే లైనింగ్ బ్లౌజులు, అన్ని మోడల్స్ అని పెద్దవాళ్ళ బ్లౌజులు కూడా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు యూజ్ అవుతుందంటే ఒకసారి నా ఛానల్ చెక్అవుట్ చేయండి. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ అని చాలా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సింపుల్గా మనకి టేప్తో కూడా పని లేకుండా కొన్ని బ్లౌజ్ కటింగ్స్ అయితే నేను అప్లోడ్ చేశాను. ఒకసారి చూడండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ పీస్లన్నీ ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అయితే పరుచుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవడమే. టోటల్గా చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అనేది మనకి 10 నిమిషాల్లో రెడీ అయిపోయింది. వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకైతే చాలా సపోర్టింగ్ ఉంటుంది. వీడియో మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. సో టోటల్గా మనకి ఈ మిగిలిన క్లాత్లో ఇక్కడ హ్యాండ్స్ అనేది తీసేసుకోవాలి. ఎప్పుడైనా సరే మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రానే కటింగ్ చేసుకోవాలి. అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి మనకి రాకుండా ఉంటాయి. అడ్జస్ట్మెంట్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. మనకి లైనింగ్ ఇక్కడ అతుకైతే పడింది కదా, కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎటువంటి జాయింట్స్ అనేవి లేకుండా కరెక్ట్గా కటింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉండేలాగా కటింగ్ చేసుకుంటే తర్వాత మనకి ఏదైనా ఎక్కువ ఉన్నా తీసేసుకోవచ్చు, కానీ చాలకుండా మట్టి కటింగ్ చేసుకోకూడదు ఫ్రెండ్స్. మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువగానే మనం తీసుకోవాలి. చూడండి, నేను ఇలా ఖర్చులతో కూడా ఎక్స్ట్రాగా కటింగ్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు మన షేప్ పట్టీ కూడా మిగిలిన ఫ్యాబ్రిక్లో షేప్ పట్టీ కూడా కటింగ్ చేసుకోవడమే. ఇక్కడ అనేది మనకు షేప్ పట్టీ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ 2 షేప్ పట్టీలు మనకి రెడీ అయిపోయాయి. టోటల్గా మన బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా చాలా సింపుల్గా కటింగ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ లైవ్లో అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా చూడండి, చెక్అవుట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతే, చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోతుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.